విశాఖ ఉక్కు ఒకవైపున కష్టాల్లో ఉంది, దాన్ని బాగు చెయ్యాలి అని ఉద్యమాలు చేస్తుంటారు. కానీ అదే విశాఖ ఉక్కుని దోచుకునే వాళ్ళు ఉన్నారు. తాజాగా 50 కోట్ల రూపాయల నాసిరకం బొగ్గును కొన్నారు. మంచి రాక్షస బొగ్గు లాంటివి కొంటూ ఉంటారు. అది కాకుండా 50 కోట్ల రూపాయల నాసిరకం బొగ్గు కొన్నటువంటి అంశం ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో 45 కోట్ల విలువైన కోకింగ్ కోల్ని స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసింది. అయితే ఈ బొగ్గు నాసిరకం అంటూ కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీని మీద సిబిఐ సైతం సిబిఐకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ బొగ్గు సరఫరా చేసిన డీలర్కే మళ్ళీ కాంట్రాక్ట్ అప్పగించడం ఈ ఆరోపణలకి మరింత బలం చేకూర్చినట్టుంది. ముంబైకి చెందినటువంటి డీలర్ ఒక్కసారిగా విలాసవంతంగా కనిపించడంతో ఐటీ అధికారులకు అనుమానం మొదలై సిబిఐకి సైతం సమాచారం ఇచ్చింది. కార్మిక సంఘాల ఫిర్యాదుతో బేరీజు వేసుకున్నటువంటి దర్యాప్తు అధికారులు స్టీల్ ప్లాంట్లో ఈ నెల 19న సోదాలు కూడా నిర్వహించారు. వ్యవహారానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ బిడ్డింగ్స్ ద్వారా కోకింగ్ కోల్ను స్టీల్ ప్లాంట్ సేకరిస్తున్నది. వ్యవహారంలో బోగస్ కంపెనీలు భాగస్వాములుగా చేసి 30% అధిక ధరలకు బొగ్గు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాంట్కి చెందిన ఉన్నతాధికార సహాయంతో ముంబైకి చెందినటువంటి డీలర్ ద్వారా ఈ తతంగాన్ని నడిపారన్నటువంటిది అనుమానిస్తున్నారు. ఈ డీలర్ సరఫరా చేసినటువంటి బొగ్గు నాసిరకంగా ఉందంటూ ప్లాంట్ క్వాలిటీ కంట్రోల్ యూనిట్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ యూనిట్ నుంచి కూడా హెచ్చరికలు రావడం, అయినా పట్టించుకోకపోవడం ఇప్పుడు అనుమానాలకి తావిచ్చింది. బొగ్గును కొనుగోలు చేయడం మీద కార్మిక సంఘాలు వరుస ఫిర్యాదుతో ఇప్పుడు సిబిఐ దీని మీద దృష్టి సారిస్తోంది.